హలో అందరికీ. ఇది కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రమే. గల్ఫ్ కంట్రీస్‌లో మనకి ఇండియాలో దొరికే విధంగా అన్నీ ఇక్కడ దొరుకుతాయా లేదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా నెస్టో అంటారనమాట. మనకి ఇండియాలో మార్కెట్స్ ఎలా ఉంటాయి, సూపర్ మార్కెట్స్, ఇక్కడ సేమ్ ఇలానే ఉంటాయి. సో, ఇందులో మనకు కావాల్సిన ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది. కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి అవైలబుల్‌లో ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన జ్యూస్ కూడా ఇండియాలో ఏ విధంగా దొరుకుతాయో ఇక్కడ కూడా మనకి అదే విధంగా అయితే దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి ఇండియాలో లాగే అవైలబుల్‌లో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ కావాల్సిన పెరుగు కానివ్వండి, పాలు సేమ్ ఇదే విధంగా మనకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇవన్నీ అయితే మనకి కార్డ్కి సంబంధించినవి. అండ్ ఇటు పక్కన ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి మిల్క్ అనమాట. ఫ్రెష్ మిల్క్ మనకి సేమ్ ఇదే విధంగా ఇక్కడ దొరుకుతాయి. అలాగే మనకి ఇక్కడ ఫ్రూట్స్, మనకి ఇండియాలో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. కాకపోతే ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ మనకి కాస్ట్ వేరియేషన్ అనేది వేరుంటుంది. ఇండియాలో మనకు కొంచెం తక్కువ ప్రైజెస్లో అన్నీ దొరుకుతాయి, కానీ ఇక్కడ మనకి మాత్రం అంత తక్కువ ప్రైజెస్లో అయితే దొరకవు. అక్కడికి ఇక్కడికి 50% చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్‌లో ఉంటాయి. సో, నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. ఈ ఐటమ్స్కి ఎంత అవుతుందో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. దాన్ని మీరు ఇండియా మనీతో క్యాలిక్యులేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.